సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పాలు, సొరకాయ ముందుగానే తురుముకోవాలి, లోపలదంతా గింజలు అన్నీ తీసేయాలి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కొంచెం కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్ మేడ్, కొంచెం వేయించుకోవడానికి కావాల్సిన నెయ్యి. కస్టర్డ్ పౌడర్ చిక్కపడడానికి మాత్రమే కొంచెం వేసి. సో స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించుకున్నామండి. తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇది కూడా మీ అబ్బాయికేనా ఇష్టమా? లేదు, ఇది మా పిల్లలకి ఇష్టం అండి. మీ గర్ల్స్ కి? గర్ల్స్ కి ఇద్దరికి ట్విన్స్ కి ఇష్టము. ట్విన్స్ ఇద్దరు ఏంటి నిజంగానే ఒకరు కాఫ్ వస్తే వెంటనే కాఫ్ రావడం, ఒకరు కోల్డ్ అంటే వీళ్ళు అన్ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి అట్లా. ఐడెంటికల్ లేరా? ఐడెంటికల్ కాదు, వీళ్ళిద్దరు సెపరేట్ గా ఉంటారు. అవునా? సో ఇద్దరికి ఒకటే ఇష్టం ఉంటాయా లేకపోతే వేరు వేరు ఇష్టం ఉంటాయా? వంటలైనా బట్టలైనా ఏవైనా? బట్టల్లో ఇద్దరు ఒకటే వేసుకుంటారు, కానీ ఫుడ్ లో మాత్రం ఇద్దరికి సెపరేట్. డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మా చిన్న పాప అస్సలు కారం తినదు, కొంచెం స్పైసీ ఉన్నా కూడా ఆమెకు నచ్చదు. ఆమెకు అన్ని స్వీట్స్, పన్నీర్ తో చేసిన ఐటమ్స్, బేబీకార్న్ తో చేసిన ఐటమ్స్ అట్లా కావాలి. ఎక్కువ చీజ్, బటర్ అవి ప్రిఫర్ చేస్తుంది. పెద్ద ఆమెకు అన్ని పచ్చళ్ళు, కొత్త కొత్త వెరైటీ కూరలు అట్లాంటివి కావాలి తనకి. అయితే చిన్నమ్మాయి బాగా హెల్దీగా అవబోతుంది నెక్స్ట్. హెల్దీగా కాదు, ఆమెనే బక్కగా ఉంటది బాగా. అదే మంచి హెల్దీ ఫుడ్ తింటుంది, కరెక్ట్ ఫుడ్ తింటుంది యాక్చువల్ గా. పనీర్, బేబీ కార్న్, బటర్. అలాగే మనం ఎప్పుడు పచ్చి కూరలు తినాలి అని అందరు చెప్తుంటారు, మనం అస్సలు తినము. తను మాత్రం సలాడ్ అవసరం లేదు, మనం కట్ చేస్తుంటేనే రోజు వెజిటబుల్స్ తినేస్తూ ఉంటుంది. వామ్మో, ఆఖరికి క్యాబేజీ కూడా తింటది. వావ్, మనం అసలు క్యాబేజీ అనేది నోట్లో ముట్టం, అది కర్రీ కూడా చాలా తక్కువ చేసుకుంటాము. తను క్యాబేజీ కట్ చేసుకున్నా కూడా అబ్బాయి ఎంత బాగుంది అని తింటుంది. ఓహో, నైస్ అండి, చాలా బాగా చెప్పారు. సో పెద్ద అమ్మాయికి మాత్రం ఆపోజిట్ అన్నమాట. చాలా ఆపోజిట్ అండి. మనం ఫస్ట్ ఇందులో నెయ్యి వేసుకున్నాము. ఇది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మాత్రమే. ఓకే, నెయ్యి కాగింది, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాను. సో బట్టలు మీరే సెలెక్ట్ చేస్తారా వాళ్ళిద్దరికి కూడాను? మాక్సిమం వాళ్ళ డాడీ కొంటారండి. అవునా? సెలెక్షన్స్ వెళ్ళడము తక్కువ. నేను సెలెక్షన్స్ కూడా వాళ్ళ నాన్నేనా? ఆయన వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు అంతే. అవునా? అది అసలు అంటే జనరల్ గా మనకు అంటే డాటర్స్ ఉన్నారు ఇంట్లో, అంటే అమ్మాయిలు ఉన్నారు అంటే అమ్మలే ఎక్కువ వెళ్ళి ఫస్ట్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. కరెక్టే. యాక్చువల్ గా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉండదు. మామూలుగా ఇష్టం ఉండదు, అంతసేపు షాపింగ్ చేయడము అట్లా ఉండలేను. వెళ్ళామా ఫాస్ట్ గా కొనేసుకొని వచ్చేయాలి అంతే. ఓకే, అట్లా టైం స్పెండ్ చేయరు. ఎక్కువ టైం అసలు దేని మీద అట్లా షాపింగ్ మీద అట్లా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళ డాడీ వెళ్ళి తీసుకొని వస్తాడు ఎక్కువ. ఓ, సో వాళ్ళిద్దరికి ఇష్టమైన అట్లా సేమ్ క్లోత్స్ వేసుకోవడం? వాళ్ళకి ఇష్టం, అన్ని సేమ్ జ్యువెలరీ, ఆఖరికి హెయిర్ స్టైల్ కూడా ఇద్దరు సేమ్ వేసుకుంటారు. అవునా? ఇప్పుడు స్కూల్లో కూడా ఇద్దరు యాక్చువల్ గా పక్క పక్కన కూర్చునే వాళ్ళు. మనకి ఫ్రెండ్స్ కావాలి కదా వేరే వాళ్ళతో కూడా, ఎప్పుడు ఇద్దరు అయిపోద్దు అని చెప్పి వేరే వేరే ఇప్పుడు కూర్చోబెడుతున్నారు వాళ్ళ స్కూల్లో. బెస్ట్, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీ. అదే, ఇది డ్రై ఫ్రూట్స్ లో మనం అన్ని వేసుకున్నాం. అవును, సో అన్ని ఒకేసారి వేయించేసుకుంటున్నాం కదా. ఈజీగా అయిపోతుంది అండి, అన్ని విడివిడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ట్విన్స్ ని డీల్ చేయడం చాలా కష్టం అంటారు చాలా మంది కూడా. సో నిజమేనా? అంటే యాక్చువల్ గా మా ఇంట్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ కదా, అందులో నాకు ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, కాబట్టి మేనేజ్ చేయగలిచాను ఈజీగా. వాళ్ళు నాకు హెల్ప్ బాగా చేశారు ఆ టైంలో. సో అంటే మీ ఫ్యామిలీలో కూడా అంటే మీ సైడ్ వాళ్ళు ఉన్నారా ట్విన్స్, లేకపోతే వాళ్ళ డాడీ సైడ్ వాళ్ళు ఉన్నారా? లేదండి, వాళ్ళ డాడీ సైడ్ ఆల్రెడీ మా బావగారికి కూడా ఇద్దరు ట్విన్స్, వాళ్ళ బాబులు. ఓ, నాకు పాపలు. నెక్స్ట్ మా మరిది ఉన్నారు, ఆయనకు ఒక బాబు పాప, వాళ్ళు ట్విన్స్. ఓ, నైస్ నైస్. ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు ట్విన్స్. ఓకే, అదే సో వీళ్ళ డాడీ లైన్ నుంచి అన్నమాట ట్విన్స్ జీన్స్ అన్ని కూడా అట్లా. నెక్స్ట్ మనం ఇదే ఇల్లు సొరకాయ వేసేసుకుందాము. వేయించాలి దీన్ని కూడా. ఎంతసేపు వేయించాలి మనం? ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ స్టడీస్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? ఒకరు బాగా చదవడం లేకపోతే ఇద్దరు బాగా చదవడం? లేదండి, యాక్చువల్ గా ముగ్గురు కూడా బాగా చదువుతారు. ఓకే, మీ అబ్బాయి అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా? మా బాబాయ్ అయితే క్లాస్ ఫస్టే ఉంటాడు ఎప్పుడు, అసలు అందులో ఏ ప్రాబ్లం రాదు. పిల్లలు నెయ్యిలోనే వేయించుకోవాలా? మొత్తం నేతిలోనే వేయించుకోవాలి. పాయసం కదా ఇది. కొంచెం మీ బాబు అందరూ కిడ్స్ అందరు మొత్తం ముగ్గురు బాగా స్టడీస్ గుడ్. అందులో మా బాబు ఈ స్పెషల్ యాక్టివిటీస్ లో కూడా బాగున్నాడు. కరాటీలో కూడా బ్రౌన్ బెల్ట్ వరకు వచ్చాడు. మీ అమ్మాయిలు కూడా నేర్పించండి కరాటే.
వాళ్ళకి ఇంకా ఏజ్ సరిపోలేదండి, ట్విన్స్ కదా, ఇంకో కొంచెం ఏజ్ కావాలి వాళ్ళకి. నేర్పించేసేయండి, అమ్మాయిలకి ఎప్పుడైనా డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. అంతే, వాళ్ళు డాన్స్ నేర్చుకుంటున్నారు యాక్చువల్ గా, ఇద్దరు కూడా భరతనాట్యం నేర్చుకుంటున్నారు, బాబేమో కరాటే నేర్చుకుంటున్నారు. నైస్ నైస్. ఇది ఇంకా బాగా పచ్చివాసన పోవాలి. ఒక 5 minutes పడుతుందా? ఒక 5 minutes. ఓకే, ఇది సొరకాయ బాగా తురుము వేగిపోయిందండి. నెక్స్ట్ మనం ఇందులో పాలు పోసుకుందాం తగినన్ని. పాలు కొంచెం మరగాలి. ఓకే, ఈ లోపల మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకుందాము. సో రాఖీ ఫెస్టివల్ అప్పుడు మీ అబ్బాయికి 2 రాఖీలు వచ్చేస్తాయి ఇంట్లోనే. 2 రాఖీలు వస్తాయి, మా పిల్లలిద్దరికి, మా బాబు ఒక్కడే 2 గిఫ్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమేమి ఇస్తుంటాడు జనరల్ గా గిఫ్ట్స్ చెల్లెలకి? అంటే ఏదైనా ఒక స్పెషల్ లాగానే ఇస్తాడు. అవునా? లాస్ట్ టైం గాజులు అట్లా ఇచ్చాడు, ఏదైనా ఏదో ఒకటి. ఇది ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. yes yes. ఇది కస్టర్డ్ పౌడర్ కొంచెమే తీసుకున్నాను. ఓకే, ఇందులో కొంచెం పాలు పోసి దీన్ని కొంచెం డైల్యూట్ చేద్దాము. ఓకే. సో మీరు కస్టర్డ్ పౌడర్ తో ఇంట్లో సలాడ్స్, ఫ్రూట్ సలాడ్ చేస్తానండి, చేస్తూ ఉంటాను. చాలా బాగుంటది కదా, చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి, దాంతో కస్టర్డ్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇది పాలు మరుగుతున్నాయండి, మనం నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెం కస్టర్డ్ వేసుకుందాము. ఇది కొంచెం దగ్గర పడుతుంది పాలు కస్టర్డ్ వేయడం వల్ల, అట్లనే మీకు కలర్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే, నేను ఇందులో కొంచెం మిల్క్ మేడ్, కొంచెం షుగర్ వేస్తానండి. ఎందుకంటే షుగర్ కన్నా మిల్క్ మేడ్ వేస్తేనే ఇట్లాంటి స్వీట్స్ లో మంచిగా ఉంటుంది పాయసం వాటిలో. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసేసుకుందాము. పాలు దగ్గర పడ్డాయి కదా, దీనికి తగ్గట్టుగా మనం షుగర్ కూడా వేసుకుందాం తర్వాత లాస్ట్. సో ఇది కూడా మీ ఓన్ రెసిపీయా? లేదండి, ఇది అందరూ చేసే రెసిపీయే. ఓకే, సొరకాయతో కూడా ట్రై చేద్దాము అని నేను ట్రై చేస్తాను. ఓకే. సో జనరల్ గా సొరకాయతో కాకుండా దేంతో చేస్తుంటారు? మామూలుగా మనం సేమియాతో చేస్తాము, సగ్గు బియ్యంతో చేస్తాము, క్యారెట్ తో చేస్తాం కదా. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది అని స్వీట్ లా ట్రై చేశాను, బాగా సక్సెస్ అయింది, బాగా వచ్చింది. ఇది యాక్చువల్ గా నాకు మా మమ్మీ నేర్పించారు. ఇందులో కొంచెం షుగర్ వేస్తాను. ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ వేసుకున్నాం కదండి, మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది ఇది. మనం ఇలాగే తినేయచ్చు వేడిగా కావాలంటే, లేదంటే కనుక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత తింటే కూడా చాలా బాగుంటుంది, డిజర్ట్ లాగా మంచిగా ఉంటుంది. ఓకే, మీ ముగ్గురు పిల్లలు ఎప్పుడైనా కొట్టుకునే సందర్భాలు ఉన్నాయా? బాగా ఫైట్ చేసుకుంటారు. ఎవరు ఎక్కువ ఫైటర్ అంటే ఎప్పుడు గొడవ పెట్టుకోవడం? మా చిన్నమ్మాయి. అవునా? ఆల్వేస్ ఫైటింగ్ అన్నమాట, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. మా బాబుతో అయితే ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఇద్దరు కలిసి? వాళ్ళిద్దరు ఒక టీమా, అన్నయ్య ఒక్కటి ఒక టీమా? లేదు, ఎవరి టీం వాళ్ళదే, మళ్ళీ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ముగ్గురు కలిసి కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు. నో టీమ్స్ అన్నమాట? నో టీమ్స్ అంటే మా ఇంట్లో చెప్పాను కదా అందరు జాయింట్ ఫ్యామిలీ అని, మా ఆడపడుచు కూతురు కూడా ఉంటుంది, ఇంకా నలుగురు కలుస్తారు. మా బాబు 10th, ఆమె 9th, ఇద్దరు 1 year ఏజ్ డిఫరెన్స్ లో, ఇంకా బాగా కొట్టుకుంటారు అందరు. అయిపోయిందండి, లాస్ట్ లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేయనా? అది ఒక్క నిమిషం ఉంచుదాము. స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఇది సొరకాయ పాయసం రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకున్నాము.
ఓకే అండి, చూస్తున్నారు కదా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది వేడివేడిగా. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, పంచదార, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. సొరకాయ పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో సొరకాయ తురుము కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో పాలు, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా పాలు పోసి కలిపి సొరకాయ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార బాగా కలుపుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ పాయసం రెడీ.